ఈయన కష్టమే. బిడ్డల్ని సత్య మార్గములో నడిపించడానికి గురి యొద్దకు విశ్వాసకర్త చెప్పండి కొనసాగించు యేసు వైపు నడిపించడానికి అది అసలు గురి. భక్తుల యొక్క గురి ఏమిటంటే ధనము కాదు, లోకం కాదు, ఈ లోక సంబంధమైన ఐశ్వర్య ఆనంద విలాసవంతమైన జీవితం కాదు. ఇప్పుడు ఈ నేటి క్రైస్తవ లోకం ఎలాగుందంటే సమృద్ధిగా ప్రార్థనకు వస్తే డబ్బులు బాగా వచ్చినాయి అనుకోండి, అమ్మా దేవుడు నన్ను ఎంత దీవించాడు అనుకున్నావు అని సాక్ష్యం ఇస్తారు. ఏమండి, అదే స్వార్థ నిమిత్తం భక్తి జీవితం నిమిత్తం సద్భక్తితో బ్రతకను ఉద్దేశించువారు చెప్పండి హింసను అది శ్రమలు కష్టాలు క్రీస్తు నిమిత్తమై గద్దింపులు శిక్ష వీటిని ఇష్టపడరు. ఇవి కలిగితే సాక్ష్యం ఎవరు? సువార్త విషయంలో ఏవేవో కలుగుతున్నప్పుడు ఇలా కలిగిని అయినను మేలు కలిగిన దేవునికి స్తోత్రమే, కీడు కలిగిన దేవునికి స్తోత్రమే, ఆరోగ్యమైన దేవునికి స్తోత్రమే, అనారోగ్యమైన దేవునికి స్తోత్రమే. ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారు క్రైస్తవ లోకంలో కొదువైపోయారు. అది అంటాడు సామెతల గ్రంథంలో, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది దేనికంటే ముత్యముల కంటే. అది భక్తి జీవితంలో కూడా వరుడైన యేసు ప్రభు వారికి ఏమండి గుణవతి అయినటువంటి సంఘంగా మనం తీర్చబడాలి. ఆయనే అన్నాడు గుణవతి అయిన భార్య దొరుకుట అరుదని. గుణవంతులైనటువంటి విశ్వాసులు దొరుకుట అరుదు, అట్టివారు ముత్యముల కంటే. అది అట్టివారు కావాలి సంఘాలలో. ఎవరు ముత్యముల కంటే అమూల్యమైనటువంటి వారుగా తీర్చబడతారంటే ఒక లక్ష్యం, ఒక ధ్యేయం. ఏమండి, జీవితంలో గురి, ఇదే లక్ష్యం ధ్యేయం, జీవితానికి ఒక విజన్ దర్శనము కలిగిన వారు. ఇక్కడ రెండు ఉంటాయి, ఈ లక్ష్యం గురి ధ్యేయాన్ని ఛేదించటానికి చేరడానికి. ఒకటి సౌలుగా ఉన్నప్పుడు ఇంకనేక మంది భక్తులను హింసించడానికిని ఏమండి క్రైస్తవ్యాన్ని పతనం చేయటానికి పెద్దల దగ్గర, యూదా పెద్దల దగ్గర, ప్రధాన యాజకుల దగ్గర అధికార పత్రాన్ని చేతపుచ్చుకొని దమస్కు మార్గానికి వెళుతున్నాడు సౌలు. వెళుతూ ఉన్నాడు, దీన్నేదో పతనం చేయాలి క్రైస్తవ్యాన్ని అని నడుం కొట్టుకున్నటువంటి ఆయన. అలాంటి వారికే యేసు ప్రభువుల వారు దర్శనమిచ్చాడు. ఆకాశం ఒక దర్శనం కలిగింది. ఏమండి, తాను ప్రయాణం చేస్తున్నటువంటి ఆ గుర్రం మీద నుంచో వాహనం మీద నుంచో కింద పడిపోయాడు. కింద పడిపోయిన తర్వాత ఉన్నతమైన వెలుగు ప్రకాశించింది. అక్కడి నుండి స్వరం వినబడింది, సౌలా సౌలా నీవు నన్నేలా హింసించుచున్నావు. చూడండి, దేవుడే ఇప్పుడు నువ్వు చేసేటటువంటిది నీ ధ్యేయము కాదు, లక్ష్యము కాదు, గమ్యము కాదు. నువ్వు గాలి కొరకు పోరాడుతున్నావు, సత్యం కొరకు పోరాడటం లేదు. ఇది నీ గురి కాదు, నీ లక్ష్యం కాదు. నువ్వెవరు ప్రభు అంటే నీవు హింసిస్తున్నా యేసుని సంఘాన్ని హింసిస్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే సంఘాన్ని హింసించిన, ద్వేషించిన, శ్రమల పాలు గురి చేసిన మనుషులను కాదు, దేవుణ్ణి బాధ పెడుతున్నారు. అది గుర్తుపెట్టుకోవాలి ప్రతి విశ్వాసి. ఏమండి, తోటి సోదరులను దైవ సేవకులను తక్కువగా మాట్లాడటానికి సులువుగా ఉంటుంది వాళ్ళకి.
వాళ్ళని వ్యతిరేకించడానికి, ద్వేషించడానికి సునాయాసంగా ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారులే కాదండి. దేవుని యొద్దకు వచ్చే ప్రతి ఒక్కరూ దేవుని సరిగా చూస్తే దైవ సేవకులను, మనకంటే ముందున్న భక్తులను మనం గౌరవిస్తాం. దేవుని సరిగా చూడని వాడు మిగతా భక్తులు ఇష్టంగా ఉండరు, అయిష్టంగా ఉంటారు, తక్కువగా అంచనా వేస్తారు. ఇప్పుడు క్లియర్గా మాట్లాడుతున్నాడు, నీవు హింసిస్తున్నటువంటి యేసును. ఆ తర్వాత ఈ అంధకారమైన, ఈ మతపరమైన, గర్వ సంబంధమైనటువంటి ఈ కళ్ళు ఏమైపోయినంటే మూయబడ్డాయి. ఆత్మనేత్రాలు అననీయ అనే భక్తుని దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేయగా అవి తెరవబడ్డాయి. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. తెరవబడిన తర్వాత స్వయంగా యేసు ప్రభువారి అననీయతో మాట్లాడాడు. అదేవో భయంకరుడు వస్తున్నాడయ్యా, మరి సౌలు ఇప్పుడు దాకా అందరిని హింసించాడు, పాస్టర్లను కొట్టాడా, విశ్వాసం కొట్టాడా, సంఘ పెద్దలను హింసించాడా, అలాంటి రావటం ఏంటయ్యా, వాడు నన్ను కూడా కొట్టేస్తాడేమన్నట్లు అనుకుంటే ప్రభు అన్నాడు, లేదు, అతడు నా నామము నిమిత్తం అనేక ప్రభువు నీవు వెళ్ళుము అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. అది ఇప్పుడు గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇది దేవుడే దీన్ని ఫిక్స్డ్ చేశాడు, దీన్ని ఏర్పాటు చేశాడు. యేసయ్య నామము నిమిత్తం అనేకమైన శ్రమలు, నిందలు అనుభవిస్తాడు. ఇతని లక్ష్యం, గురి, ధ్యేయం ఏంటంటే సువార్తను ప్రకటన చేయటం. అయ్యో, సువార్తను ప్రకటించకపోతే చెప్పండి గట్టిగా నాకు శ్రమ, సమయమందును అసమయమందును సువార్తను ప్రకటించుడి. ఇక్కడ అర్థం చేసుకోండి, ఒక లక్ష్యం, గురి, ధ్యేయం అనేటటువంటిది ముందే తన దర్శనమిచ్చి, దేవుడు తన దర్శనమిచ్చి ఆ దర్శన ప్రకారంగా జీవింప చేసేది. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అన్నాడంటే ఒక గురి, ఒక లక్ష్యం, ధ్యేయము కలిగి ఉన్నాడో దైవ దర్శనాన్ని బట్టి. అందుకే రాజులు ఎదుట నిలబడి అంటాడు పౌలయ్య, అగ్రిపరాజా, ఆకాశముండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాదు అన్నాడు. అవిధేయుడను కాక. అర్థమవుతుందా? ఇది కనుక ఇది లక్ష్యంగా, ధ్యేయంగా పట్టుకొని ఈ దర్శనాన్ని ఒక వండర్ఫుల్ వర్డ్ అంటాడు. చూడండి మాట, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 26-27 వచనం. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను. చూడండి, దేని వలె అటండి? గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను. అర్థమవుతుంది? అందరు గమనించాలి. గురి ఒకటి చూచాడు. దమస్క మార్గంలో దేవుని స్వరము, దర్శనము. చాలామంది సాక్షిస్తారు సేవకులు. మీరు సాక్ష్యాలు వినండి అద్భుతంగా. పూజారులు అనబడ్డవారు యేసయ్యను నమ్ముకొని వాళ్ళ సాక్ష్యాలు, రౌడీలుగా, హంతకులుగా, గజదొంగలుగా ఉన్నవారు యేసయ్య దర్శనమిస్తే మార్పు వారి సాక్ష్యం. ఇలాంటి చాలామంది ఉన్నారండి. వాళ్ళకొక దర్శనం అనుగ్రహించబడింది. మొదట వారు వ్యతిరేకులే, కానీ దైవ దర్శనం కలిగిన తర్వాత ఆ దర్శనాన్ని, ఆ స్వరాన్ని గురిగా పెట్టుకొని ముందుకు వెళ్ళిపోతున్నవారు వీరు.
ఎలాగబడితే అడ్డదిడ్డంగా వాళ్ళు భక్తి ఉండదు. ఏమండి, గురి లేని వారు కాదు, ప్రభువే వాళ్ళకు కనబడుతుంటాడు. ఒక్కోసారి కొందరి యొక్క ఒక దర్శనము ప్రత్యక్షత కలిగి ఉన్న వాళ్ళ గురి తిరుగుతూ మళ్ళీపోతూ ఉంటుంది. మనం కొందరు వ్యక్తులను చూస్తున్నాం, వారి పేరు మనం చెప్పకూడదులేండి. ఒకప్పుడు ప్రపంచంలోనే ఉన్నతమైనటువంటి దైవజనులుగా వాడబడిన వారు గురి తప్పారు. ఈ లోక సంబంధమైన రాజకీయాల వైపు, హోదాల వైపు, ఆధిక్యతల వైపు, ఘనత వైపు గురి పెట్టుట వలన సేవకత్వాన్ని, దైవ దర్శనాన్ని, చూచిన దర్శనాన్ని వారు పోగొట్టుకున్నారు. గురిని, వాళ్ళ ప్రయాణాన్ని, వాళ్ళ గమ్యాన్ని మార్చుకున్నారు. అది కాదు, మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. యేసు ప్రభువారు గలిలయ సముద్రం మీద, నీళ్ళ మీద నడుచుకుంటూ శిష్య బృందం ధోనిలో ఉంటే వాళ్ళకు ప్రత్యక్షమయ్యారు. వాళ్ళు భయపడ్డారు, బాబు ఏదో భూతం వస్తుందని. అరే బాబు, భూతం కాదు, నేను అన్నప్పుడు మన గురువుగారు, మన ప్రభువారని అందరూ ఆ సన్నివేశం చూచి, నీళ్ళ మీద నడటం చూచి ఆశ్చర్యపడ్డారు. ఆశ్చర్యపడినప్పుడు సీమోను పేతురు, అబ్బా మా గురువుగారు నీళ్ళ మీద నడుస్తున్నాడు కనుక అలాగ నేను కూడా నడవాలి అనేటటువంటిది వెంటనే ఆ తలంపు, ఆ ఆశ వచ్చింది. రావటంలో తప్పు లేదండి, వీటిలో తప్పు లేదు. మా పాస్టర్ గారు ఎలాగో చెప్తున్నాడు, నేను కూడా అంతకంటే బాగా నేను చెప్పాలి అని మనసులో రావడం తప్పు లేదు. కానీ వంకరగా ప్రవర్తించడం తప్పు. గురువు మించిన శిష్యులు అవ్వటం అనేటటువంటిది ఉంది, కానీ గురువును ముంచే శిష్యులు అవ్వటం అంత దరిద్రం, శాపం మరొకటి లేదు. ఈ దినాల్లో సంఘాల నుంచి వెళ్ళిపోయి సంఘాలు కట్టేవారు భక్తులని మీరు అనుకుంటున్నారు. భక్తులు కాదు, వాళ్ళు భ్రష్టులు. దేవుడు మనకు ఒక నియమాన్ని చూపించాడు. యేసయ్య శిష్యులను ఎలాగ నడవాలో నేర్పించాడు కదండి. ఎలాగ పడితే అలాగ నడిచేవాడిని గురించి ఏముంది నాన్న, సామెతలు 8వ అధ్యాయం భలే, ఆ మాట భలే వండర్ఫుల్, భలే ఉంటుంది. సామెతలు 8 వేరుండ కోరువాడు 18 సామెతలు చూడండి. ఇక్కడ వేరుండ కోరువాడు, స్వేచ్ఛానుసారంగా నడుచువాడు, అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి. చూడండి, వేరుండ కోరువాడు స్వేచ్ఛగా, నా ఇష్టం వచ్చినట్టుగా, నాకు ఇష్టమైతే ప్రార్థనకి వెళ్ళాలి, లేకపోతే లేదు. నాకు ఇష్టం వచ్చినట్లుగా తిరగాలి, నాకు ఇష్టం వచ్చినట్లుగా పాటలు పాడాలి, నాకు ఇష్టం వచ్చినట్లుగా, నాకు వాక్యం లేకపోయినా, మారు మనసు లేకపోయినా నేను వాక్యం చెప్పాలి. అది వేరుండ కోరువాడు, స్వేచ్ఛానుసారంగా నడుచువాడు. స్వేచ్ఛ అన్నమాట. వీళ్ళ స్వేచ్ఛ ఉంటే ఆధ్యాత్మిక విషయంలో సాతాను తన వశపరుచుకుంటాడు. స్వేచ్ఛ ఇవ్వకూడదు కదా. మనల్ని పరిశుద్ధాత్ముడు నడిపించాలి. ఆత్మచేత నడిపించబడ్డప్పుడు ఆయన కుమారులము, కుమార్తెలము అవుతాం. వేరుండ కోరువాడు వేరుగా ఉండాలి, నేను గొప్ప తెచ్చుకోవాలనుకున్నవాడు, స్వేచ్ఛానుసారముగా జీవించువాడు, ఇటువాడు లెస్సైన జ్ఞానానికి విరోధి. తర్వాత ఇంకొక మాట అంటాడండి. ఏంటంటే అది తర్వాత మాట, బుద్ధిహీనుడు వివేచన యందు సంతోషింపక. దేని ఏందంట? వివేచన యందు సంతోషింపక, తమ అభిప్రాయములను బయలుపరచుట యందు సంతోషించును. చూసారా, ఇట్లాగుంటది ఇష్టానుసారంగా జీవించేవాడు బుద్ధిహీనుడు అవుతాడు. ఒక ధ్యేయం, లక్ష్యం, విశ్వాసకర్త కొనసాగించి యేసై వైపు చూసే విధానాలు వేరు. ప్రభువారు కూడా, పేతురు నేనేదో దేవుణ్ణి, దేవుని కుమారుణ్ణి, నాకులాగా నువ్వు నడవాలనుకుంటున్నావా, ఎంత గర్వం నీకు అని అనలా. అందరూ అలాగ నడవాలనేగా. సముద్రం అంటే లోకం ఏమండి, ఆ ప్రవాహం అంటే శ్రమల శోధనల ప్రవాహం. అందరు అర్థం చేసుకోండి, శ్రమలో కష్టంలో ఉన్నవారు. సముద్రం అంటే లోకం, ఆ ప్రవాహం అలలు, శ్రమలు, శోధనలు కదా. 2వ వచనం ఉంది కదా, ఏది నేను రాసిన పాటలో 2వ వచనం, నీ మాట వినగది
నా యాత్ర ఎందునా అలయక సొలయక, నా యాత్ర ఎందునా అలయక సొలయక, ఆదరించిన దైవమా, ఆదరించిన దైవమా, అలల వలె శ్రమలు పైకెగసి వచ్చిన, అలల వలె శ్రమలు పైకెగసి వచ్చిన, అంతము చేసిన నా దైవ. అందరూ పాడాలి. అంతము చేసిన నా దైవమా, నీ మాట వినగా నిత్య నిబంధన నాతో చేసిన యేసయ్యా, నీ మాట వినగా నిత్య నిబంధన నాతో చేసిన యేసయ్యా, దావీదుకి ఇచ్చిన శాశ్వత కృపను, దావీదుకి ఇచ్చిన శాశ్వత కృపను నాపై చూపుము యేసయ్యా, నాపై చూపుము యేసయ్యా, నీ మాట వినగా నిత్య నిబంధన నాతో చేసిన యేసయ్యా. స్తోత్రం, హల్లెలూయా. సరే, సముద్రం, లోకం, అలలు, శ్రమలు, శోధనలు, అలల వలె శ్రమలు పైకెగసి వచ్చిన. గమనించాలి. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే, పేతురు చక్కగా నా గురి, నా గమ్యం, నా నడక, నా పడక, నా సమస్తం, నా చూపు ఇటే, యేసయ్యే మా గురువే అని అటువైపే ఆ ముఖ దర్శనము, ఆ ముఖ కవళికలు, ఆయన వైపు చూస్తే, అలాగ చూస్తుంటే కొంతమంది చూడండి, ఈ సైకాలజిస్టులు అయ్యగారు తెలుసు, వాళ్ళు ఇటు నా వైపు చూడు అంటారు, ఇటు చూడు నా వైపు చూడు అంటారు. అంటే ఏంటో తెలుసా, ఆ పేషెంట్ విషయంలో ఈయన ఒక లక్ష్యం, ఒక ధ్యేయం కలిగి ఉన్నాడు ఈ డాక్టర్. అది అదేంటంటే ఇతనిలో ఉన్న బలహీనతలు ఏమిటో, దేనివల్ల డిస్టర్బ్ అయిపోతున్నాడో అవి కలుగు చేస్తున్న వాటిని పారద్రోలాలి. నేను చూస్తున్నానే, ఇతడు మంచిగా బాగవ్వాలి, స్వస్థపడాలి, మామూలు వ్యక్తిగా తీర్చబడాలని ఒక ధ్యేయం, ఒక లక్ష్యం, ఒక గురి కలిగి ఉంటాడు. కనుక ఆ గురి కలిస్తే ఈ గురిని బట్టి అందులో ఆ నేత్రాల్లో ఉన్నటువంటి పిరికితనము, భయము పారిపోతుంది. యేసు రక్తమే. గట్టిగా చప్పట్లో. అందుకు పాత పాట ఉంది, నా గురి నీవేనా ప్రభువా, నీ వైపు నీ దరి వేరు చేయలేదు. గురి, ఆయన గురి. అటే చూస్తూ ఉంటే యేసు ప్రభువారు తన కుమార్తెల విషయంలో ఒక ఆలోచన, ఒక ధ్యేయం, ఒక లక్ష్యం కలిగి ఉన్నాడు. నా కుమార్తె ఎంత ఉన్నతంగా తీర్చబడాలి, ఒక దెబోరా వలె, ఒక ఎస్తేరు వలె ఉన్నత స్థితిని పొందుకోవాలి. నా కుమారుడు నా వైపు చూచి నేను అనుగ్రహించేటటువంటి ఉన్నత అభిషేకాన్ని, భాగ్యాన్ని పొందుకొని నాకు మహిమకరంగా బ్రతకాలని మనందరి మీద ఒక లక్ష్యం, ధ్యేయం, ఒక గురి కలిగి ఉన్నాడు. కానీ ఆయన మన వైపు గురి కలిగి ఉన్నాడు. కానీ మీరే చెప్పండి, మనం మాత్రం మన గురి ఆయన కాదు, మన దృష్టి ఆయన కాదు, మన టార్గెట్ ఆయన కాదు, మన లక్ష్యం ఆయన కాదు. అది అందుకే పాడైపోతున్నాం. ఒక చిన్న సన్నివేశం మీకు అర్థమైంది ఎన్నోసార్లు. ఎరుకో వైపు వస్తున్నప్పుడు యేసు ఎవరో అని చూడ కోరిక కలిగి ఉన్నటువంటి జక్కయ్య
వస్తున్నాడని తెలుసుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. వెళ్ళాడు. అందరూ 6 అడుగుల పైన ఉంటారు యూదులు. ఆయన త్రోవలు ఎట్లా వస్తున్నాడు. ఈయనేమో ఎంతోడు, చిన్నోడు, వాళ్ళేమి ఎంతోళ్ళు. వీళ్ళు అడ్డం అయిపోయారు. ఎట్లా? మీరు వినాలి, అర్థం చేసుకోవాలి. మనసుంటే మీరే చెప్పండి గట్టిగా, మనసుంటే అది. కొందరికి దేవుని మీద, దేవుని సన్నిధి మీద మనసు ఉండదు. ఫార్మాలిటీ కోసం వస్తారు, ఆచారంగా వస్తారు. వారికి ఒక లక్ష్యం, ధ్యేయం, ఒక గురి, ఒక నిష్ఠ, నియమం, భక్తిలో ప్యూరిటీ అనేటటువంటిది ఉండదు. వాళ్ళు ఇష్టమైతే వస్తారు, లేకపోతే లేదు. అది రొట్టె కార్యక్రమం అయినా, ఒక ప్రత్యేకమైన నీవుకుడికైనా డోంట్ కేర్ అన్నట్లుగా ఉంటాం. మీరు అర్థం చేసుకోండి. నీవు దైవ సంబంధమైన నియమాలని ఎంత నిర్లక్ష్యం చేస్తున్నావో అంత నిర్లక్ష్యంగా పరిశుద్ధాత్ముడు నీ వైపు నుండి తన దృష్టిని మళ్లించుకొని తనకిష్టులైన వారి మీద అభిషేకాన్ని ఇస్తాడు. మీకు తెలిసిందే, సౌలును త్రోసివేసి తనకిష్టుడైనటువంటి దావీదు మీద తన అభిషేకాన్ని ఉంచాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం వింటాం, చదువుతాం. చాలామందికి ఈ సందేశాలన్నీ దేవుడు కాదులే మాట్లాడాడు, ఆయన ఏదో చెబుతున్నాడులే మా గురించి అనుకుంటారు. మీ గురించి చెప్పడానికి మీరేం 10 లక్షలు ఇస్తారా? మాకు అంత అవసరం లేదుగా. ఇది రాజకీయ పార్టీ కాదుగా. వైసీపీని దూషిస్తే టీడీపీ వాళ్ళు హక్కును చేర్చుకొని ఏదో పదవులు ఇవ్వటానికి. ఇది దైవత్వం, దైవ నియమం. ఇందులో పొగడతలు ఉండవు, గద్దింపు ఉంటుంది, శిక్ష ఉంటుంది, హెచ్చరిక ఉంటుంది, సరిచేయటం ఉంటుంది, బుద్ధి చెప్పటం ఉంటుంది. ఇవి లేకపోతే నీ జీవితంలో నువ్వు బాగుపడవు. అందుకంటాడు, ఆయన నన్ను కఠినముగా శిక్షించను కానీ మరణమునకు అది. ఇది కావాలి. ఇది లేకపోతే నువ్వు గమ్యము, నీ వంకర నడక వంకరగానే ఉంటుంది. యాకోబు ఎప్పుడు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు చెప్పండి, మీరే చెప్పండి. ఆయన ఏంది? ఆయన యాకోబు యొక్క తొడ, గూడు. అది ఒక్కడు కొట్టాడు కాళ్ళ మీద. ఆ వంకర బ్రతుకంతా ఈ వంకర వల్ల బాగయ్యింది. ఇది కావాలి భక్తులకి, లేకపోతే పాడైపోతాం. ఇక బ్రతుకంతా కూడా నీ జీవితంలో రావడం పోవడమే కానీ ఈ అభిషేకం పొందుకుంటాం, ఆత్మీయతను పొందుకుంటాం, సాక్షిగా నిలబడటం అనేది నీ బ్రతుకులో ఉండదు. ఎక్కడేసావు గొంగళంటే అక్కడే. వీళ్ళేదో అడ్డమైపోయారు, నేను వెళ్ళిపోతానులే అనుకోలేదు జక్కయ్య. నేను నా ప్రభువును చూడాలి, అది లక్ష్యోధ్యేయం. నువ్వు ఒక ఉన్నతమైన స్థితిని, స్థానాన్ని పొందుకునేటప్పుడు నీ సంఘములోనైనా శ్రమలు, శోధనలు, అభ్యంతరాలు రాక మానవు. నువ్వు వాళ్ళని కాదుకు చూసేది, ఎవరిని చూడాలి? విశ్వాస కర్త కొనసాగించు యేసు వైపు. యేసు వైపు చూస్తే జరిగేది ఏంటంటే సిలువ కనపడేది. సిలువ, మేకులు కొట్టబడటం, రక్తం. ఆ గడియలో తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు వీరిని క్షమించమంటాం. ఆ మాటలు వినపడతాయి నీకు. అదండి. నువ్వు ఏడ చూస్తావు? సిలువ వైపు. సిలువ వైపు చూడవు, అరణ్యం వైపు చూస్తాం. అరణ్యంలో రొట్టెలు, చేపలు దొరుకుతాయి, స్వస్థతలు కలుగుతాయి. ఇటువైపు చూచినంత వరకు నీ బ్రతుకులో అడవిలోనే తిరుగుతూ ఉంటావు. యేసు సిలువ వైపు చూచినప్పుడు బ్రతుకు పవిత్రమవుతుంది. గట్టిగా చప్పడకూడదు, దేవుని స్తోత్రం. అందుకే ఓ ప్రభువా నా ప్రభు అనే పాట కూడా కొందరు భక్తుల అనుభవాలు, సందేశాలు, గ్రంథంలో ప్రభువారి త్యాగాన్ని ఈ నేను ధ్యానం చేసి చదివి రాశాను. కనుక నా పాటల్లో నాకు భలే ఇష్టం. ఆ పాట ఎన్నో పాటలు రాశాను. అది నేను రాసింది, నేను ట్యూన్ చేసింది, నేను పాడిందైనా దాని మీద నాకు ఎక్కువ ఇష్టం. అందులో మంచి అనుభవాలు ఉన్నాయి. మీరు ఒకసారి చూసుకోండి, ఆ పాట రాసుకొని పాడుకోండి, మీకు అర్థమవుతుంది ఆ లోతుల్లోకి వెళ్తే. జక్కయ్య, నేను యేసును చూడాలి, ఆయన నా లక్ష్యం, నా ధ్యేయం, నా గమ్యం, నా గురి.
వెళ్ళిపోయాడు. అడ్డమయ్యారని వెళ్ళిపోలాం. కొంతమంది కుర్చీ లేవని వెళ్ళిపోతారు ప్రార్థనలో నుంచి, ఫ్యాన్ లేదని వెళ్ళిపోతారు, ఏమండి చల్లగా లేదని వెళ్ళిపోతారు, ఎక్కువ సమయం వెళ్ళిపోతారు. ఇది భక్తి లక్ష్యం కాదు, లక్షణం కాదు ఇది. ఏదైనా సరే చెమటబడుతుండా నేను చెప్పట్ల వాక్యం, అది నా ధ్యేయం. మీకు ఆత్మీయ ఆహారం వడ్డించటం దేవుడు నాకు పెట్టిన డ్యూటీ. ఆపరేషన్ చేసినటువంటి వారం రోజులకే నిలబడి మాట్లాడటానికి దేవుడు శక్తి ఇచ్చాడు. ఆతృత, నేను మాట్లాడాలి, దేవుడు నాకు అప్పగించిన మందని నేను కాయాలి, మేపాలి, ఒక లక్ష్యం కలిగి ఉండాలి. ఆ లక్ష్యం ధ్యేయం లేకపోతే మీ అందరినీ దేవుడు నాకు ఇచ్చేవాడు కాదు, ఈ స్థానాన్ని కల్పించేవాడు కాదు. అనుభవం చెప్తున్నా, నా అనుభవం మీరు వినండి, అర్థం చేసుకోండి. ఇది నటన కాదు. చాలామంది సీనియర్ విశ్వాసులు ఉన్నారు, కళ్ళారా చూస్తున్నారు. అనుభవం ఇది. ఒక లక్ష్యాన్ని ధ్యేయాన్ని కలిగి ఉన్నాం. నేను నా భార్య గురి లేని వారం కాం. మాకు డబ్బుల మీద మక్కువ లేదు, ఏదో మేము సొంత బిల్డింగులు కట్టుకోవాలని ఇష్టత లేదు. మందిరాలు కట్టాలి, అనేక మంది ఆత్మీయ జీవితాలు కట్టాలి. అది మా డ్యూటీ, మా జాబ్. అది చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం, మేము చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. అది మా గురి. ఇక వెంటనే చూశాడు, లేదు నేను మస్ట్ అండ్ షుడ్ ప్రభువుని చూడాలి, ఇంకంతే, నేను యేసుని చూడాలి. వెంటనే చూశాడు, పక్కన మేడి చెట్టు ఒకటి కనపడింది. దాని మీద ఎక్కాడు. ఎన్నిసార్లు పడ్డాడో ఏమో పాపం, పొట్టు ఆయన కదా, అందులో ఏమో చాలా నునుపుగా ఉంటాయంట ఆ మేడి చెట్లు. ఎవరు ఎంత హేళన చేశారో, పుట్టోడు చూడరా ఎట్టెక్కుతున్నాడు, ఎట్ట పడుతున్నాడు, కోతిలాగా ఎంతమంది అని ఉంటారో, ఏమండి అని ఉంటారో. అవేవి పట్టించుకోకుండా, లెక్క చేయకుండా క్రీస్తును చూడటానికి మేడి చెట్టు ఎక్కేశాడు. ఇంకన్నీ గట్టిగా చప్పట్లు కొడదాం. మనం అందరం ఎక్కాలి, ఎక్కి ఒక్కొక్క మెట్టు ఎక్కి పైకి వెళ్ళాలి. క్రీస్తును చూచేటటువంటి ఆ స్థానాన్ని మనం సంపాదించుకోవాలి. ఇది అంతేగాని వెంకయ్య ఎట్టన్నాడు, సుబ్బయ్య ఎట్టన్నాడు, మరీ మెట్టంది, మార్తమ్మ అంది, నాకు వందనాలు చెప్పలా, నన్ను ఎట్టన్నారంటే నీ అన్నారని లాక్కొని పీక్కొని ఊడిపోద్ది. అది పిచ్చి బ్రతుకు, అది సరైనది కాదు. మారండి, అది సరైనది కాదు, అది సరైన బ్రతికే కాదు. నీ లక్ష్యాన్ని, నీ గురిని, నీ గమ్యాన్ని నువ్వు చేరలేవు. ఇక్కడే నీ జీవితాన్ని బంధించుకుంటావు, ఒక్కడుగు కూడా ముందుకు వేయకుండా. జక్కయ్య దరిద్రుడు కాదు, జక్కయ్య ఏ హోదా లేనివాడు కాదు, సుంకపు గుత్తదారుడు, ధనవంతుడు. ఇన్ని హోదా ఆయనకున్నా నేను ప్రభువును చూడాలన్న కోరిక వచ్చేసి టక్కుని ఎక్కేశాడు మేడి చెట్టు. కేవలము ఆ మార్గానికి యేసు ప్రభుల వారు ఈ జక్కయ్య గారి కొరకు వచ్చేసాడు. అసలు పరలోకంలో పైనుండవలసిన వాడు నన్ను చూడాలి, నన్ను గురిగా పెట్టుకున్నాడు అనేటటువంటి ఆ జక్కయ్య కొరకు ఆయన పైన, ఈయన కింద. చూడండి అట్లా ఉందో, జక్కయ్య పైన, ఏమండి యేసయ్య కింద. పైన ఉన్నవాడు కిందకు వచ్చాడు, కింద ఉన్నవాడిని ఏం చేశాడు చెప్పండి మీరే? పైకి ఎక్కించాడు. ప్రభు మీద లక్ష్యం, ధ్యేయం చెట్టెక్కేటట్లు చేస్తుంది. నువ్వు ఒక సాధారణంగా ప్రభు కొరకు బ్రతకాలన్న ఉద్దేశం నీకు సరిగా వచ్చినప్పుడు సంఘం అనే మేడి చెట్టులో దేవుడిని సెట్ చేస్తాడు. గట్టిగా చప్పట్లో అందరూ. అది దుష్టుడు అలాగునుండక గాలి చెదరగొట్టు అట్టుంచడు. చావైనా బ్రతుకైనా, కష్టమైనా నష్టమైనా, వెళ్ళిపో అంటే నేను వెళ్ళండి. అది ఏంటిది? నువ్వు ఎంత అనుకొని, నిన్ను పాస్టర్ గారు ఎట్లా అన్నారు, నిన్ను ప్రసాదం ఎట్లా అన్నాడు, డోంట్ కేర్ అన్న అంటే లేదు. దేవుని స్తోత్రం, నేను దేని కొరకు వచ్చానో దాని కొరకు నా జీవితాన్ని నిలబెట్టుకుంటా. చప్పట్లు కొడదాం అందరం. అది ఈ థీరీలో రావాలి భక్తులు, థీరీలో రావాలి. చెప్పానుగా, నరసాపేటలో ఇంకోసారి పలహారం అడిగిందంట, అమ్మ అందరికి సరిపోవాలిగా అన్నమాట. ఇంకా తెల్లారి నుంచి ప్రార్థన మానేసి. ఇది
పలహారం కొరకు, భోజనాల కొరకు, పెత్తనాల కొరకు, పాటల కొరకు, పొగడతల కొరకు. దీన్ని మనం దృష్టించితే మన దృష్టి యేసయ్య వైపు పోదు. ఎక్కేసాడు. సంగపు చెట్టులో భద్రంగా ఉండండి. మేడి చెట్టు ఎక్కి యేసయ్య కొరకు చూస్తున్నట్టుగా చూడండి. ప్రత్యేకంగా నీ గురించి దేవుడు దర్శనిస్తాడు. ప్రవక్తల ద్వారా ప్రవచింప చేస్తాడు. కొన్ని ప్రత్యక్షతలు కలుగుతాయి. అనేక విధాలుగా దేవుడు మాట్లాడి నేను స్థిరపరిచి వర్ధిల్లింప చేస్తాడు. చెట్టు పైన అలా ఉన్నాడు. టకటక ప్రభు వచ్చాడు. జక్కయ్యా అన్నాడు. అమ్మా, ఎవరి కొరకు గురి కలిగి ఉన్నానో నా గురి నీవే నా ప్రభు. నా గురి నీవే నా ప్రభువా, నా గురి నీవే నా ప్రభువా, నీ దరి నే చేరెదను నేను చేరెదను. హల్లెలూయా. మరి సబ్జెక్ట్ అటుపోయి పరదేశుల వైపు కనుక మన గురి ఆయనే ఉండాలి. టక్మని చూశాడండి. అక్కడ ప్రభువారు, అక్కడేమో జక్కయ్య ఉన్నారు, కింద ప్రభువారు ఉన్నారు. చూశాడు. ఇద్దరు చూపులు కలిసి అది ఈ దినాన మన గురి ఎవరో ఆ గురైన యేసయ్య చూపులో మన చూపు కలవాలి. ఇది గుర్తుపెట్టుకుని అందరూ. ఆయన చూపు మన చూపు ఏకమైపోవాలి. అక్కడ దాకా రావడం కంటి సంబంధమైన చికిత్స ఉంది. ఎలా కళ్ళు తెరవాలో, ఎలాగ చూడాలో, ఎలాగ ఆ డ్రాప్స్ వేయించుకోవాలో, ఇంకా ఆ చుక్కడాలు అలాంటివి ఉంటే వాటి విషయంలో ఆ ఇంజక్షన్ అవన్నీ ఎలాగ చేయించుకోవాలో ఇవన్నీ జరగాలి. జరిగితేనే పోయిన దృష్టి మళ్ళీ సంపాదించుకోవచ్చు. ఈ ట్రీట్మెంట్ ఏది జరగలేదనుకో అదంతా ఎంత ముదిరై అసలు చూపే పూర్తిగా పోతుంది. కాబట్టి గురి మనకు ప్రభు అయి ఉన్నప్పుడు జక్కయ్య వలె మన దృష్టి ఆయన మీద నిలపాలి. ఎత్తైన వాళ్ళ మీద, ఎగతాళి చేస్తున్న వారి మీద నిలిపినప్పుడు సైతానుగాడు ఇవి పెట్టే డిస్టర్బ్ చేస్తాడు. నీ దారి, నీ గురి తప్పిస్తాడు. ఏం లేదు, ఇంకే చూస్తున్నది. ఇద్దరు చూపులు కలిసి ఈ చూపులో క్రీస్తు ప్రభుల వారి యొక్క చూపులో శక్తి ప్రభావం ఉంది కనుక జక్కయ్య దృష్టిలో ఉన్నటువంటి ధనాపేక్షకు పొరలను కాల్చి వేసింది. యేసు రక్తమే కాల్చి వేసింది. అలాగే మన జీవితంలో మనం విశ్వాసకర్త కొనసాగించి యేసు వైపు మనం చూచినప్పుడు మన చూపు దేవుని వాక్యం మీద, దేవుని మీద ఉన్నప్పుడు ఒకవేళ డబ్బు పిచ్చుందా కాలిపోద్ది, లోకాశ ఉందా కాలిపోద్ది, ఇంకా శరీర సంబంధమైన వ్యామోహములు ఏమైనా ఉన్నాయా అవన్నీ తగలబెట్టేస్తాడు ప్రభువారు ఆయన చూపుతో. ఎందుకు నీలో ఇంకా ద్వేషము, కక్ష, కుళ్ళు, కుట్ర, అలగటము, సొలగటము, ఇలాంటి అస్థిరమైన మనసు కలుగుతుందంటే నీ దృష్టి దేవుని వైపు లేదు. దేవుని వైపు లేదు. చెప్పానుగా, సీమోను పేతురు గారు యేసయ్య వైపే చూస్తే ఆయన దృష్టిలో ఉన్న ప్రభావము తెలియకుండానే ఎప్పుడు నేను వచ్చేసాను యేసయ్య దగ్గరికి అన్నట్టు చేర్చేసాడు. ఆయన గాలి వైపు చూచి భయపడి మునిగిపోసాగాను. అర్థమవుతుందా? మన చూపు అలాగే ఉండాలి. సదాకాలము, అది సదాకాలము యెహోవా యందు నా గురి, మన గురి దేవుని వైపే నిలపాలి. ఎన్నొచ్చినా డోంట్ కేర్. అవి ఎందుకు వస్తున్నాయి ఇప్పుడు నీకు చెప్తున్నా. ఇక నువ్వు భక్తిలో లేకుండా, నువ్వు ప్రార్థన చేయకుండా, నువ్వు ఆత్మ పొందుకోకుండా, నువ్వు ప్రవచించకుండా, నువ్వు భాషలు మాట్లాడకుండా, నువ్వు సువార్త చెప్పకుండా, నువ్వు అనేకుల కొరకు ప్రార్థించకుండా నిన్ను ముంచేయాలి, లోకపు ఈ సముద్రంలో ముంచేయాలని వాడుతున్నావు. నువ్వేం వాడి వరిపే చూస్తున్నావు, పడిపోతున్నావు. యేసు వైపు చూడట్లేదు, సిలువ వైపు చూడట్లేదు, ముందుకు వెళ్ళట్లేదు.
జక్కయ్య చూచాడు, చూపు కలిపాడు యేసయ్య. ప్రభు వైపు చూస్తే నీకు చూపు కలుపుతాడు. ఏడ చూస్తున్నావు? ఇక్కడ చూస్తున్నావు. వచ్చిన మొదలుకొని బిత్తరు చూపులయ్యా, దొంగ చూపులు, తేడా చూపులు, ఎప్పుడు పారిపోదామన్న చూపులు నిన్ను పారిపోయేవాడిని కానీ చేస్తావు. చేరువయ్యే వ్యక్తిగా, భక్తునిగా, భక్తురాలుగా చేయి. వెంటనే చూశాడు, అవన్నీ కూడా ఆ పొరలు రాలిపోయిన ధనాపేక్ష పొరలు. యేసయ్య ముఖ కాంతిలో జక్కయ్య రహస్య పాపాలు కనపడ్డాయి. వెంటనే దిగాడు. రా, నేను ఇంట్లో ఉండాలనగానే ఇలా తల వంచాడు. నువ్వు అది చేసావుగా, ఇది చేసావుగా, నువ్వు ఎట్లా వేయాలి అట్లా వేయాలి ఏమనలా ప్రభువారు. ఆయన వైపు చూచాడు. ఇది జ్ఞానోదయం కలిగింది, పశ్చాత్తాపం కలిగింది, బుద్ధి కలిగింది, పరిశుద్ధత కలిగింది. ప్రభువా, నేను ఎవని వద్ద అన్యాయంగా దేనినైనా తీసుకుంటే దానికి అతనికి 4 గంతలు ఇస్తాను. తర్వాత ఆస్తిలో సగము పేదలకు ఇస్తాను. అర్థమవుతుందా? ఆటోమేటిక్గా నువ్వే అన్న ప్రసాద్ అన్న, సారీ అన్న, ఆటోమేటిక్ నువ్వే అక్క, మీరక్క. చాలా నిజంగా సరైన ప్రార్థన లేక బలహీనరాలు ఇట్లా చెప్పేసుకుంటాం. ఇది ప్రభు వైపు చూస్తే పశ్చాత్తాపం కలుగుతుంది, లోకం వైపు చూస్తే పాపం కలుగుతుంది. ఈ చూపు కావాలి మనకి. ఇది ఉన్నతమైనటువంటి గురి. వెంటనే జక్కయ్య ఇంటికి వెళ్ళిపోయాడు. జక్కయ్యా, నేడు ఇంటికి ఇతడును అబ్రహాము కుమారుడు. ఏమయ్యాడు తెలుసా? ఇదివరకైతే ఈ లోకంలోనే ధనవంతుడు, అంతేగా జక్కయ్య గారు. ఇప్పుడైతే ఆత్మ సంబంధమైన ధనవంతుడయ్యాడు. అబ్రహాం ఎలాగూ ఈ లోకంలో ధనవంతుడు, పరలోకంలో భక్తులు ఆయన కుడిపార్శ్వమున కదండి, లేక ఆయన కుడి రమ్మున ఆనుకుని ఒక స్థానాన్ని సంపాదించుకున్నాడు. పరలోకంలో ఒక మంచి ఉన్నతమైన పోస్ట్ ఆయనకు అక్కడ వచ్చేసి ఇహమందు పరమందు 2 విధాలుగా ధనవంతుడయ్యాడు. టైం అయిపోయింది, నేను ముగిస్తున్నాను. నెక్స్ట్ సీరియల్గా మనకి నెక్స్ట్ వీక్ మిగతాది మనం చెప్పుకున్నాం. కనుక ఇక్కడ పౌలయ్య అంటాడు, కొరింథీ నాకు చదువుకున్నాము 9:26-27లో, కాబట్టి నేను గురి చూడని వాని వలె. ఏందండి? గురి చూడని వాని వలె. గురి చూడని అంటే క్రీస్తు వైపు చూడని వాని వలె పరిగెత్తు వాడను కాను. అది గురి చూడకుండానే పరిగెత్తుతున్నావు కనుక గుంట్లో పడిపోతావు. గురి యేసు ప్రభు వారు కనుక ఆయన వైపు చూస్తే సీమోను పేతురులాగా మునిగిపోవు. చక్కగా ఆయన మళ్ళీ లేపి నడిపించాడు లోకం వైపు చూడ. తర్వాత గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత, చూడండి, ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనై పోదునేమో అని. చూడండి ఎంత దిద్దుబాటు అని చెప్పండి. ఎంత పెద్ద బోధకుడు డైరెక్ట్గా ఇట్లా చెప్పుకుంటాడా? అందరికి చెప్పి నేను ఇది కావాలి. సేవకులుగా మాకు కూడా గుండెల మీద చేసుకుని చెప్తున్నాను కదా, మా వ్యక్తిగత ప్రార్థనలు కూడా మేమందరం అటు మరి విజయరత్నం గారు ఉన్నా, బెంజమిన్ ఉన్నా, మోయేస్ ఉన్నా, దేవప్రసాద్ ఉన్నా, ఆ సమయాల్లో మాట్లాడి మరియమ్మ, అలాగే మేరీ ఫ్రాన్సిస్ ఉన్నా, మంజరి, అందరూ మా వేపు ప్రార్థనలో అయ్యా ఏదేదో వాళ్ళు చెప్పేస్తున్నాను అయ్యా, అందరికీ చెప్పి నేను భ్రష్టురాలను కాకుండా నీకు ఆయాసకరమైనది ఏదైనా ఉంటే హృదయంలో నుండి తీసేయి. ఎందుకంటే ఈ అహంకార పొరలు మాకు అడ్డుపడ్డప్పుడు నువ్వు కనపడవు. డబ్బులు కనపడతాయి, లోకం కనపడుద్ది, ఇతరులను ముంచడం కనపడుద్ది, కీడు చేయటం కనిపిస్తుంది. పర్వాలేదు అనుకుంటా, నీ వైపు చూస్తే పశ్చాత్తాపడతా. ఏమంటున్నాను? ఇతరులకి అందు మైక్లో ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనై పోదునేమో అని నా శరీరమును నలుగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. అర్థమైందా? గట్టిగా చప్పట్లు కొట్టండి. మన గురి సీమోను పేతురులాగా గాలి వైపు
తిరగకుండా క్రీస్తు వైపే తిరగాలంటే ఏం చేయాలి? శరీరాన్ని చదువురా, శరీరమును నలగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. అది శరీరాన్ని ఉపవాసాలతో, మోకాళ్ళ అనుభవంతో, యవన బిడ్డలు, కుమార్తెలు, కుమారులు మోకరించగలిగిన వారు మోకరించి ఇప్పటి నుంచే ప్రార్థన చేసుకొని, కాళ్ళు జాపుకొని అట్లా పెట్టి ఇట్ట పెట్టి అట్లా చేసుకోవాలి. ఇప్పుడు మేము పెద్దోళం అయిపోయాం, 60 దాటినాయి కాబట్టి శక్తి ఉండదు. మీకు శక్తి ఉంది. అందుకే అన్నాడు, యవన కాలమందు నా కాడి బయట నరునికి మేము కొందరు బిడ్డలు వస్తారు అలాగ డయాస్ దగ్గర మోకరించి అట్లా చేతులెత్తి ప్రార్థన చేస్తాం. నాకు ఎంత ఆనందంగా ఉంటుందో పర్వాలేదు. చేతులెత్తి ఆపయ్యా, ప్రతి కీడు అనే బిడ్డలు ఉన్నారు, అభివృద్ధి పరుచయ్య అని చేతులెత్తేవారు ఉన్నారు. నా సంఘానికి, నా పరిచయానికి అభివృద్ధి అని హ్యాపీ. అలగొట్టుకోవాలి ఉపవాసాలతో. యవన బిడ్డలు ఇప్పుడే ఉపవాసాలతో, జాగరణలతో, ఆల్ నైట్ ప్రేయర్లో, విజ్ఞాపనలో, వీటన్నిటిలో, వేపు ప్రార్థనలో 3:30కే లేచి అస్సలు అందరూ కొరకబెట్టి నిద్రపోతున్నప్పుడే నువ్వు లేచి మోకరిస్తే, స్తుతులు అయ్యా అని విజ్ఞాపన చేస్తే శరీరం పైనుంచి తల నుంచి అరికాల వరకు నలిగి పోతాం. వంకర నడక రాదు, వంకర చూపులు రావు, వంకరగా మాట్లాడటం రాదు. యేసయ్య వైపే చూస్తాం. ఇంకా గమనించేస్తాం. తల్ల వంచండి, ప్రార్థన చేసుకున్నాం. హృదయాలు తెరవాలి. అందరూ కూడా అందరూ ప్రభువుని, అయ్యా నా చూపు నీ వైపే ఉండాలి, నా దృష్టి మరలిపోకుండా నేను నీ వైపు చూడాలి. నా గురి నీవే, నా లక్ష్యం నీవే, నా ధ్యేయము నీవే, నా సమస్తం నీవే నాయన. సీమోను పేతురు వలె గాలి వైపు చూడకూడదు, జక్కయ్య వలె నీ కొరకు చూడటానికి నేను పరిగెత్తాలి. అందరూ ఒక్క నిమిషం ముగిచేస్తున్నాను. హృదయం తెరవండి. నా ప్రియ యేసురాజా, నన్ను ఆదుకోయ్యా. సీమోను పేతురు తన దృష్టిని, గురిని తప్పించినట్లుగా ఈ లోకపు గాలి, ఈ అలలు నాకు పిరికితనాన్ని కలుగు చేసి మళ్ళిస్తున్నాయి అయ్యా. నా ప్రియ యేసయ్యా, నన్ను ఆదుకో ప్రభు. కలుషితమగు ఈ లోకం కదలేను నా కన్నులలో, కలుషితమగు ఈ లోకం కదలేను నా కన్నులలో. మరణ శరీరపు మారులే మెదలేను నా హృదయములో, శరీరపు మారులే మెదలేను నా హృదయములో. కల్వరిలో ఆదరించు నా ప్రియ యేసురాజా. ఆదుకొనన్నిప్పుడు శోధనలో, వేదనలో నేను విడి కొనియకు. శోధనలో, వేదనలో నేను విడి కొనియకు. సాలిన నేను విడచితిని, కోరితి దీవెనలెన్నో. సాలిన నేను విడచితిని, కోరితి దీవెనలెన్నో. భావనలేవో అరచి వదిలితి వాక్యాధారం. భావనలెన్నో అరచి వదిలితి వాక్యాధారం. కల్వరిలో ఆదరించు
ఆదరించు నా ప్రియ యేసు రాజా, ఆదుకో నన్నిప్పుడు. నీ కృపలను నే మరచి కృతజ్ఞత వీడితి ప్రభువా, నీ కృపలను నే మరచి కృతజ్ఞత వీడితి ప్రభువా. హృదయము కఠినమైపోయే కరిగించి దీవించు దేవా. హృదయము కఠినమైపోయే కరిగించి దీవించు దేవా. కల్వరిలో ఆదరించు 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 నా ప్రియ యేసు రాజా, ఆదుకో నన్నిప్పుడు. శోధనలో వేదనలో నీరు విడి పోనీయకు, శోధనలో వేదనలో నీరు విడి పోనీయకు, నిన్ను విడి పోనీయకు. ప్రార్థించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ అలాగే ప్రార్థన కొడుకుండండి. అది దైవ సేవకులు మోయస్ గారు ప్రార్థన చేస్తారు, మనం ఏకీపిద్దాం. అందరూ కూడా ప్రార్థన కొడుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా.